హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మా అమ్మమ్మ వండిన పొట్టేలు తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి 50% ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పొట్టేలు తలకాయ ముక్కలను వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 అవర్ పాటు నూనెలో బాగా ఉడకనివ్వాలి. కూర అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి కూరకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసుకొని బాగా కలపాలి. ఈ పొట్టేలు తలకాయ కూరని మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కూర చాలాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన పొట్టేలు తలకాయ కూర రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.